హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. సో ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే మన కవలంతో కష్టాలు ఉన్నారు కదా ఉమా ఉష అండ్ అక్క వర్సెస్ తమ్ముడులో చేస్తున్న మను అండ్ చిన్ను, వీళ్ళ నలుగురికి పానీపూరి కాంపిటీషన్ పెట్టబోతున్నాం. సో వీళ్ళ నలుగురిలో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ఛాలెంజ్ ఎలా జరిగింది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, తిన్నారా, భయపడ్డారా, ఇవన్నీ చూడాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ గైస్, మీరందరూ మా వీడియోని చూస్తున్నారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. బట్ కొంతమంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు. మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ నోటిఫికేషన్ మీకు ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం కంపల్సరీ. సో వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. పంతం పంతం నీదా నాదా హై. పానీపూరి అయితే రెడీ అయిపోయింది. హే గైస్, మీ అందరికీ చెప్పినట్టు ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవబోతుంది. కవల పిల్లలకి ప్లస్ వీళ్ళిద్దరు అన్న తమ్ములకి కూడా పానీపూరి ఛాలెంజ్ నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ స్టాప్ వాచ్ని నేను స్టార్ట్ చేస్తాను. 5 minutes టైం లిమిట్లో వీళ్ళిద్దరిలో ఏ టీం అయితే ఎక్కువ పానీపూరి తింటుందో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది అనమాట. సో గర్ల్స్, ఆల్ ది బెస్ట్. బాగా తినాలి, ఓకేనా? మను అండ్ చిన్ను, ఆల్ ది బెస్ట్. బాగా తినండి. స్పెషల్ గిఫ్ట్ కోసం పోటీ పడి మరీ తినండి, ఓకేనా? మా హనీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎస్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ఉంటే కనుక వీళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టేస్తాను, కాబట్టి పక్కకు వచ్చేస్తున్నాను. వీళ్ళు గేమ్ స్టార్ట్ చేసేస్తారు. లెట్స్ గో. मस्त शेड्स होणार नीला अप्पा. సో వాళ్ళకి 15 వీళ్ళకి 15 ఇచ్చాం కాబట్టి ఎవరు ఫినిష్ చేస్తారో చూద్దాం. See this guy? Number 1 bullshit guy. యాందిరయ్యా యాం చేస్తున్నా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బాయిలు గెలిచేలా ఉన్నారే. అమ్మాయిలు మీరు ఓడిపోతే ఎలాగా? సార్ ఏంటి సార్ అది? పూరి మొత్తం నోట్లో పెట్టుకో. మనం తిను. ఎంత స్పీడ్గా తిను. తిను స్పీడ్గా తినండి. ఉమా ఉష ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. స్పీడ్ అప్ రే. వీళ్ళు 3 ఉన్నాయి, వీళ్ళు చూసి చాలా ఎక్కువ ఉన్నాయి. అయ్యో వీళ్ళు 3 ఉన్నాయి. అయ్యో తినేస్తాను నేనే. అవ్వకుండా తినేస్తావా? మీకు ఒక ఐడియా చెప్పనా? నువ్వు ఊరుకోమా, అంటావు. ఇంకా స్లో అయితే ఖతం అయితే. అరే 1 minute కి అవ్వగొట్టేసరి. ఐ వెరీ హ్యాపీ. స్టార్ట్ మ్యూజిక్. కంప్లీట్ చేయండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తిన్నారా ఇంకా? అన్నీ కలిపి 10 కూడా తినలేదు కదే. నా పొరుగు తీస్తాడు. ఇలా ఆడపిల్లని గెలిపిద్దాం అనుకో. నువ్వు ఆడొచ్చు కదా. నేనా? సరే ఇప్పుడు ఓడిపోయారు కదా, వీళ్ళతో పాటు నేను తింటాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అందులోని? ఇంకా 7 ఉన్నాయి. ఇంకో 3 పానీపూరి. అరే మిద్దలు ఎవర్రా అదే మీ అక్కతో ఫైట్ చేస్తారు? మనువా? చిన్న సైడ్కి లేకరా చూద్దాం. ఛాలెంజ్ యాక్సెప్టెడా అను? యాక్సెప్టెడ్, బట్ నేను పానీపూరి తినలేదు. నువ్వు కొడుకుని ఎంకరేజ్ చేస్తున్నాడు. అమ్మో భయం వేస్తుంది. అయిపోయిందా? ఇంకా తిన్నారా? చేసారా?
ఏంటమ్మా మళ్ళీ చెప్పు ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్పు చీటింగ్ చీటింగ్ ఏం జరిగింది చెప్పు నాకు. నేనే అలా చేయలేదు. చీటింగ్ మురళి ఆడపిల్లలకి వెళ్ళకూడదని చేసే కదా వాళ్ళ ఓయ్ పొలం పైన చెప్పు నువ్వు చిన్నవి పెట్టుకోండి పెద్ద పెట్టు. అరే అయిపోయాయి కదా అన్నీ 5 ఓకే. ఈ 5 లో ఎవరు ఫస్ట్ అంటే వాళ్ళు విన్నరే. అవునా? నాకేనా ఇస్తారా స్పెషల్ గిఫ్ట్? ఇస్తాను ఇస్తారా? ఓకే అయితే స్టార్ట్ చెప్పు. స్టార్ట్. పెద్ద బొక్కలు ఉన్నాయి తినలేకపోతున్నావా? మండుతున్నట్టుంది. ఛాలెంజ్ అని తింటున్నాడు కానీ వాడికి తర్వాత ఉంటది. అయినా పానీపూరి లవర్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. పెద్ద బొక్కలు ఉన్నాయి కానీ దేనికి పనికిరావు. లాస్ అనుష లాస్, మను విన్నర్. ఎదవ బావాడు ముద్దలు పెద్ద ఉన్నంత మాత్రం నాకు తినలేం కదండి. పానీపూరి తినేంత కష్టం అని ఇప్పుడే అర్థమైంది నాకు. ఛాలెంజ్ చేయకూడదు. మొత్తానికి విన్ అయ్యావా భయ్యా? ఈ ప్లేట్స్ అన్నిటికీ మసాలా పులుసు ఉంటాయి కదా, అవన్నీ ఒక ప్లేట్ లో పెట్టి వీడికి ఇచ్చే. అదే స్పెషల్ గిఫ్ట్ గైస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాగుందా? ఎలాగుంది? ఏమో తెలియదు. ఓకే గైస్, మొత్తానికైతే పానీపూరి ఛాలెంజ్ ఎలా అయ్యింది, అలాగే అవుతుంది అనుకుంటే ఎలా అయ్యింది. ఆఖరికి నేను కూడా తినాల్సి వచ్చింది కానీ తినలేకపోయాను. మను నువ్వు ఎంత ఆకలితో ఉంటావు నాకు ఎప్పుడు అర్థమైంది. అది ఆకలి కాదు, ఛాలెంజ్ కప్ తిన్నాను. ఛాలెంజ్ అలాగైనా గెలవాలని. మొత్తానికి ఎలాగైతే కంగ్రాచులేషన్స్. ఇంకో ప్లేట్ తింటావా? మొహం పగిలిపోద్ది. మొత్తానికి ఎన్ని పూరీలు తిన్నారా? తినేసాను. తెలియదు కానీ మొత్తానికి తినేసావు. ఆఖరికి మిగిలిన నా పానీపూరి కూడా నువ్వే తినేసావు. అయినా నెల తిన్నావురా బాబు. అంతే, నువ్వు మనిషి కాదు ఆకలి మృగం. అని మనిషి కాదా మనోనియా? గుడ్ బాయ్. ఇప్పుడు నీకు ఏదైనా తినాలనిపిస్తుందా చెప్పు. ఏం తినాలనిపిస్తుంది? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఏం మాట్లాడతాడు నువ్వు? చికెన్ అడిగైతే నన్ను కలవడం. ఏం చెప్పావురా? పానీపూరి ఛాలెంజ్ అయితే మొత్తానికి అలా కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ మేమందరం ఐస్ క్రీమ్స్ తినడానికి వెళ్ళాం. అందరూ ఐస్ క్రీమ్స్ తింటున్నారు కానీ మా మను మాత్రం ఏమీ తినట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ లోపల పానీ ప్లస్ పూరి 2 కలిపి కొట్టుకుంటున్నాయి కాబట్టి ఇంకా ఏమీ తినలేడు వాడు. హనీ బాబు కూడా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాగుందా ఐస్ క్రీమ్? బాగుందా? నచ్చిందా? మరి సూపర్ అంటావు కదా అను? అని సూపర్. ఏంటి హెల్త్ సీక్రెటా గోవా తింటున్నావు? అయ్యో అలాంటివి ఏం లేవు. కొత్త ఫ్లేవర్ వచ్చిందంటే ట్రై చేస్తున్నాను. ఓహో, హాయ్ బ్రో. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా.